చెప్పండి, దాదాపు 5 నెలల తర్వాత కవిత గారు బెయిల్ పైన బయటికి రావడం ఎట్లా అనిపిస్తుంది? మంచి అందరూ హ్యాపీ ఉన్నారు. ఈరోజు పండుగ అట్లా మామూలు ఉంది. తెలంగాణ భవన్లో అందరూ చాలా బాగా పటాకే సెలబ్రేట్ చేశారు, స్వీట్ డిస్ట్రిబ్యూట్ చేశారు. డెఫినెట్గా కవిత మేడం మనకు చాలా ఇంపార్టెంట్ లీడర్. అమ్మాయి ఉంది. ఇంకో చాలా తెలంగాణలో 14 years చాలా పోరాటం చేసిన ఆయన, చాలా హార్డ్ వర్క్ చేసిన అమ్మాయి ఉంది. డెఫినెట్గా ఈరోజు బెల్ వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణలో జోష్ ఉంది. డెఫినెట్గా మా ఫ్యూచర్ బాగా అవుతుంది. 151 daysలో అంటే మా క్యాడర్లో కొంచెం దుఃఖం ఉంది. అదే మా కవిత అమ్మాయి జైల్లో ఉన్నాయంటే చాలా ఈరోజు చాలా హ్యాపీ ఉన్నారు. చాలా 151లో ముస్లిం అంటే ప్రేయర్ చేశారు, అది ఖురాన్ చదువు ప్రేయర్ చేశారు, దువా చేశారు. హిందూ మందిర్లో దువా చేశారు, గురుద్వారాతో సర్దార్జీ, అది క్రిస్టియన్స్ చర్చ్లో పోయి చేశారు. అందరికీ ఏముంది అంటే మేడం జనతా తొందరగా బయట వస్తే అంటే మంచి. అంటే బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైనందుకే, బీజేపీ కాలాయిలో పడ్డందుకే ఈరోజు కవిత బయటకు వచ్చింది. వాళ్ళ చీకటి ఒప్పందం బయటపడ్డదని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది బక్వాస్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇది ఏం మాట్లాడతా కాంగ్రెస్ దగ్గర ఏముంది? అసలు రేవంత్ రెడ్డి అంటే బీజేపీ ఫ్రెండ్ అంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మోదీ గారు వస్తే అంటే కేసీఆర్ ఎప్పుడు రిసీవ్ చేయాలి. ఈయన ఆదిలాబాద్ పోయినా మీరే బడే భాయ్ మా ఛోటా భాయ్ చెప్పిన. గుజరాత్ మోడల్ చాలా మంచి మోడల్ ఉంది, बहुत अच्छा मॉडल है गुजरात में. वही राहुल गांधी से पूछो क्या बोलते, दो गालियाँ देते गुजरात मॉडल. इन्होंने रेवंत रेड्डी साहब बहुत अप्रिशिएट करें उनको. बिहार से बीजेपी से कोई संबंध नहीं है. ये कोर्ट से हमको जो बेल मिली तो है ఇది మనకు ఏం కాంగ్రెస్ ఎలిగేషన్ ఉంది, ఫ్యూచర్ మనది ఉంది, అలాగే భయం ఉంది అని. బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం ఈరోజు బయటపడింది. అందుకే గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇవ్వడంతో అన్ని సీట్లు గెలిచింది అని చెప్పి మాట్లాడు లేడు. ఇప్పుడు పార్లమెంట్లో ఎవరున్నారు? మాకు ఎంపీస్ లేదు. మనకు ఈ టైం రాజ్యసభలో 4 మెంబర్ ఉంది, రాజ్యసభలో మనకు మెజారిటీ ఉంది. ఏముంది మనకు అంతా సపోర్ట్ చేసడానికి అవకాశం లేదు. మంచిగా ఉంది అన్న దగ్గర. ఎన్ని నెలల పరిపాలన గురించి ఏం చెప్తారు సార్? కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? ఇక్కడ చూసుకుంటే ఇక్కడ జర్నలిస్ట్ ఉన్నారు, మీకు ఐడియా ఉంది 8 monthsలో ఏమైంది? డెవలప్మెంట్ టప్ అయింది, ఇండస్ట్రీస్ గో బ్యాక్ అవుతున్నారు, పర్యటన ఇన్కమ్ డౌన్ అవుతున్నారు, ఫార్మర్స్ సూసైడ్ చేస్తున్నారు, హైదరాబాద్ ల్యాండ్ ఆర్డర్ మొత్తం ఖరాబ్ అయినా, డెవలప్మెంట్ మొత్తం అయిపోయింది. ఎవరు రేట్ డే బై డౌన్ అవుతున్నారు, ఫ్లాట్ మొత్తం హై రైస్ బిల్డింగ్స్ ఖాళీ అవుతున్నారు, మొత్తం మన డెవలప్మెంట్ పర్యటన ఇన్కమ్ డౌన్ అవుతున్నారు. ఇది 8 monthsలో అంటే ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఖాళీ ఉల్టీ झूठे ప్రామిస్ చేసే ఓటు తీసుకుపోయిన తర్వాత అమ్మాయికి పెన్షన్ ఇస్తా అంటే 2500 రూపీస్, ఫార్మర్స్కు 15,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఏమీ పవర్ ఫ్రీ ఇస్తా అంటే హామీ ఇచ్చారు. తెలంగాణలో ఆ టాపిక్ చెరువుల భూముల కబ్జా విషయంలో ఎన్కన్వేషన్ హీరో నాగార్జున ఎన్కన్వేషన్ కూలగొట్టడం జరిగింది. దానిపైన ఇది శిఖం ల్యాండ్లో పక్కాలు ఎవరు ఉన్నాయంటే వితౌట్ పర్మిషన్ ఉంటే పర్వాలేదు. శిఖం ల్యాండ్తో దూరం ఉంటే పర్మిషన్తో బిల్డింగ్ కట్టేసిన, పేదవాడుకు ల్యాండ్ అలాట్ చేసిన అంటే ఆయన పేదవాళ్ళ మీద అన్యాయం చేస్తే బాగాలేదు. ఇది తొందరగా చేయొద్దు, వితౌట్ ఎంక్వైరీ అట్లా చేస్తే మంచి లేదు. ఇది 100% పేదవాళ్ళ కోసం ఫేవర్ లేదు. మనకు శిఖం ల్యాండ్ ఉన్నాయంటే అది శిఖం ల్యాండ్ ద్వారా ప్రాబ్లం వస్తేట కొంచెం జస్టిస్ చేస్తే పర్వాలేదు, అన్యాయం చేస్తే మంచిది. 10 నెలల్లో బీఆర్ఎస్ చేయండి, 8 నెలల్లో కాంగ్రెస్ చేసి చూపిస్తుందని చెప్తున్నారు. లేదే, అది 8 నెలలు ఇంత ముందు అంటే బీఆర్ఎస్ టైట్ ఉంది. ఆ టైంలో శిఖం ల్యాండ్ కోసం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసిన అంటే ఎవరు కాంగ్రెస్ డిసిషన్ తీసుకుపోతే అంటే అన్యాయం చేయొద్దు, వితౌట్ ఎంక్వైరీ తొందరగా చేయొద్దు. ఏముందంటే పేదవాడి కోసం జోపిడి ఇప్పుడు తీసేస్తా, అది మంచి లేదు, నేను ఖండిస్తాను. చివరిగా ఈ కవిత రాకతో తెలంగాణలో మళ్ళీ తెలంగాణ శ్రేణుల్లో కార్యకర్తల్లో ఉత్సాహం రాబోతుందా, మళ్ళీ బలపడబోతుంది అనుకోవచ్చు? డెఫినెట్గా మళ్ళీ ఆమె వచ్చే తర్వాత ఇంకో హార్డ్ వర్క్ చేసే పార్టీకు బలంగా చేస్తా. నెక్స్ట్ ఎలక్షన్లో 100% మనం గెలిచడానికి అవకాశం.